నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా నుండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటముగా తమ నోరు తెరిచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుతున్నారు, నిర్నిమిత్తంగా నాతో పోరాడుతున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుతున్నారు. వారి మీద భక్తిహీనునిగా అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందును గాక. వాని ప్రార్థన పాపమగును గాక. వాని జీవిత దినములు కొద్ది అగును గాక. వాని ఉద్యోగమును వేరొకటి తీసుకొనును గాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురు గాక. వాని భార్య విధవరాలగును గాక. వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురు గాక. పాడిపడిన ఇళ్లను దూరముగా జీవనము వెదుకుగాక. ఇది దావీదు రాసిన కీర్తన. ఇది నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనంగా నుండకుము అంటున్నాడు. దేవుడు కొన్ని సందర్భాలలో మౌనంగా ఉంటాడు. మనం చేసిన తప్పులు, మన అపరాధాలను చూసి కొంచెం జ్ఞాపకం ఏర్పడదు. బిడ్డ నీకు పనిష్మెంట్ ఇస్తే కొంచెం మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకుండా అదే కొంచెం మళ్ళీ గురి చేసి కూర్చుంటాడు. నా స్తుతికి కారణభూతుడవగు దేవా. మనం స్తుతి చేస్తాము, దానికి కారణం ఎవరు? దేవుడే. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటముగా తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొంటున్నారు. ఎప్పుడు మనము భక్తిహీనులు అనేది ఇక్కడ పదం ఉన్నది, కానీ అది దుష్టులు అన్నట్టు. అది దుష్టులు శోధిస్తూనే ఉంటారు, ఎప్పటికీ శోధిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎవరిని ఎట్లా ఆటంకపరచాలి, ఎవరిని హింస పెట్టాలి, ఆ సంతోషం, ఆ క్షణికమైన సంతోషాన్ని చూసి ఆనందిస్తాను హృదయంలో. అమ్మా, నేను చేసిన పని అన్నట్టుగా. నిజంగా అది ఎంత ఘోరం అన్నట్టు. అది నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుతున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు. నిర్నిమిత్తముగా వాళ్ళలో ఏమాత్రం అది లేనేలేదు. నిర్నిమిత్తముగా పోరాడుతున్నారు. అంటే నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు చూడు వాళ్ళు ద్వేషంగానే ఉంటారు అన్నట్టు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. ప్రేమ ఏంటిది, పగ ఏంటిది? చూసినా మనం ప్రేమిస్తాం, మనం ప్రేమిస్తాం. నా మీద పగపడతారు అన్నట్టు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మనం ఏం చేస్తామో ప్రార్థన చేయాలి. కలగజేయాలి, ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తున్న ఏ స్థితిలో ఉన్నా కూడా, మంచం పట్టిన స్థితిలో ఉన్నా కూడా ప్రార్థన చేయాలి. చనిపోయే స్థితిలో ఉన్నా కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అవునవును, స్తుతి కలుగు.
నేను చేసిన మేలు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు, మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. మేలు మనం ఏం చేస్తామంటే సంఘం వారని, మన విశ్వాసులని, మన పొరుగువారని, మన రక్త సంబంధికులని, మన స్నేహితులని మనం ఏం చేస్తాము, మనం మేలు చేస్తాము, కానీ వాళ్ళు కీడు చేస్తారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషము ఉంచుతున్నారు. ద్వేషము. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. ఏమంటున్నాడు ఇక? వాడు ఎటువంటి వాడు? భక్తిహీనుడు అంటే దుష్టుని అధికారిగా ఉంచుతున్నాడు అన్నట్టు. అపవాది వాని కుడి ప్రక్కను నిల్చునుగాక. సాతాను కుడి పక్కనే ఉంటాడు అన్నట్టు. వానికి ఎటువంటి కుడి పక్కనే ఉంటాడు. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, పాపం అవునుగాక. వాడు ఎక్కువ ఎలుగెత్తి ప్రార్థిస్తారు అన్నట్టు, పాపం అవుతుంది. వాడు వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు పొందును కాక. వాడు ఎందుకంటే వాడు దుష్టుడు కదా. వాని జీవిత దినములు కొద్దివాగును కాక. వాడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చినాడు. అధిక బలం ఉన్నాడేలా 80 సంవత్సరములగును. అయితే వాని దినములన్నీ కొద్దివాగుతుంది. వాని ఉద్యోగమును వేరొకటి తీసుకొని వాని భార్య విధవరాలగుదురు. తండ్రి లేని వారును విధవరాలు. వాడు చచ్చిపోతాడు కదా. చివరి వచనం, వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తి. నీతిమంతుల బిడ్డలు ఎట్లుంటారు? ఎప్పుడు అడుక్కోవడంగా ఎవరు చూడరు అన్నట్టు. నీతిమంతుని యొక్క పిల్లలు భిక్షమెత్తుట కానీ అడుక్కొనుట కానీ ఎప్పుడు చూడలేరు. కానీ వీని బిడ్డలు ఎటువంటి వాళ్ళు? వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగా. పాడుపడిన తమ ఇండ్లకు జీవం వెత్తు. వాడు దుష్టుడు తరమకుండానే తరమపడతాడు. ఎవడు తరమకుండానే వాడు తరమపడతాడు. ఇండ్లకు దూరముగా జీవనము వెదుగుదురుగాక. అవునవును. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.